నవీన్ గారు కొంచెం అక్కడ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఎవ్రీవన్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే తేజస్విని. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఫస్ట్ టైం వస్తుంది మన ఈవెంట్కి. సో అండ్ తేజస్విని కూడా రీసెంట్గా ఎల్ఏ షార్ట్ ఫిల్మ్స్లో కూడా షీ వన్ ది అవార్డ్ ఫర్ సత్య యాజ్ ద బెస్ట్ యాక్ట్రెస్, చైల్డ్ యాక్ట్రెస్. సో యా, అండ్ ఇట్స్ గోయింగ్ ఫర్ మెనీ మోర్ ఫెస్టివల్స్ అండి. ఇప్పటి వరకు ఐ థింక్ వీవ్ ఒక 10 ఫెస్టివల్స్ వరకు వెళ్ళుందండి. వీవ్ గాట్ అరౌండ్ 20+ అవార్డ్స్ అండ్ ఐ డెడ్ 25 అవార్డ్స్ అండ్ it's going for more, it's going for many more festivals. Hopefully ఈ సినిమా ఒక బిడ్డలాగా మొదలైంది సొసైటీలో. ఇట్స్ గాన్ టు ఆల్ ది ఫెస్టివల్స్. తన ఎగ్జామ్ రాసింది, పాస్ అవుతూ I wish it gets the highest form of award for this, because I think it's directly dedicated to all the women who've sacrificed their lives for the country and for the children, not only soldiers or anything, in daily life lo kuda. Because నేను పుట్టి పెరిగిన ఇంట్లో విమెన్ ఎక్కువ అండి. అండ్ నానమ్మ యూస్ టు బి ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఇట్ వాజ్ ఆల్ హర్. వీ ఆల్ లుక్డ్ అప్ టు హర్. అంటే నాకైతే షీఈ్ 1 in a million, బికాస్ నాకు తను తప్ప వేరే ప్రపంచం తెలీదు. అంటే తను ఏం చెప్పిందో ఆవిడ అడుగుజాడల్లోనే నేను ముందరికి వెళ్ళాను. సో డైరెక్షన్ అనేది కూడా ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ ఐ గాట్ ఇన్ టు డైరెక్షన్. బికాస్ ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ని నేను చూసిన సెట్లో ఇట్ వాజ్ మై నానమ్మ. అండ్ టుడే ఐ థింక్ విమెన్ లైక్ దెమ్, ఐ థింక్ దే ఆర్ వెరీ ఫ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమింగ్ అవుట్ అండ్ బ్రేకింగ్ ద షాకల్స్ ఆఫ్ వాట్ మనకు యూజువల్గా మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఒక టైంలో ఇన్ ది 70s and 80s ఓన్లీ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ వేర్ మేల్ and men, and the biggest actors and producers were men. She broke that stereotype and she came forward. Tana appulo 42-46 cinemas tisi she won the Guinness Book of World Records for the number of films directed by a female, and the second being an Italian director. She's done 26 films, so it's a very big achievement. And in today's day and age, I think people should know about it. And she always encouraged women directors in ఇది ఎంత irrespective of what she only knew what talent was. ఏమన్నా టాలెంట్ ఉంటే she used to help. I think ఇలాగా ఇప్పుడు మన ఇండియాలో I think we have so many examples of women coming forward. అండ్ మనకి స్పోర్ట్స్లో కానీ, మన క్రికెట్ టీమ్ కానీ, మన పొలిటికల్ సైడ్లో కానీ కూడా I think everything ఇప్పుడు today's change, there's so many people coming forward. And if you choose the World Cup also, Indian women's cricket team has performed so well, and I've become fan of so many players. Ante this was once a dream. I used to ask my sisters to play cricket. Cricket aadi players avarante evaru aadtara idarani. Today that dream has come true, and it's such a pride for our nation. So I just hope we've contributed at least 1% to motivating someone to contribute something to the nation. And I think especially the stories of వీర్నారి వాళ్ళ కథలు అయితే అందరికి తెలియాల్సిన ఒక కథ. ఎందుకంటే నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన కథ ఇది, దట్ దే ఆర్ కమింగ్ అండ్ దే జాయినింగ్ ద ఫీల్డ్ అండ్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ నేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మార్టియర్డ్ హస్బెండ్స్. అండ్ అదే ఒక పెద్ద రెవల్యూషన్ నాకు. ఐ థాట్ ఓకే, ఈ స్టోరీ 100% చెప్పే అవ్వాలి ఇది, బికాస్ ఇట్ షుడ్ గో ఇన్ ద షాడోస్. అండ్ టుడే ఐఎమ్ గ్లాడ్ ఐ గాట్ అ వెరీ గుడ్ టీమ్. And Swati is not here, and main Satya hero ఈ సినిమాకి Swati, she Canada lo unnaru, she couldn't come, but I really thank her for coming in the last minute and actually bearing with us and being very patient through all our rigid schedules and everything, and she's delivered a brilliant performance. And Tej gurinchi nenu ippudiki I think I've spoken million times. అది ఎంత చెప్పినా ఇట్ విల్ జస్ట్ బి వర్డ్స్ అంతే. కానీ హీ నోస్ ద ఫీలింగ్, ఐ నో ద ఫీలింగ్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, అంటే ఒక ఫ్రెండ్గా కూడా ఐ థింక్ ఇట్ ఇస్ టర్మ్ ఫ్రెండే ఓవర్ రేటెడ్ అది, బికాస్ హీస్ మోర్ దెన్ అ బ్రదర్. అండ్ ఇన్ ద మోస్ట్ డార్కెస్ట్ టైమ్స్, ఎనీ టైమ్, ఎంతలో ఉన్న ఎనీ సిచ్యువేషన్, హీ విల్ బ్లైండ్లీ సపోర్ట్ యూ. And that is one thing. And on screen also, when Tej said, I just said, just నువ్వు ఎలా ఉంటావు అలాగే ఉండు, ఆటోమేటిక్గా క్యారెక్టర్ నచ్చేస్తారు. డోంట్ యాక్ట్, జస్ట్ బీ యువర్ సెల్ఫ్, జస్ట్ లివ్ యువర్ క్యారెక్టర్ అంతే.
సో ఐ థింక్ hopefully I think you like the project, and ఇంకా I don't want to waste much of time. Yeah. ఫస్ట్ ప్రోడక్ట్ తెచ్చిందే మనోడే, ఈ సాంగ్ వినిపించడం జరిగింది శృతిరంజన్ ఇది. ఇట్ వాజ్ జస్ట్ అ వెరీ సింపుల్ సాంగ్ అబౌట్ మిస్సింగ్ సమ్మన్ అని. సో బట్ మోస్ట్ సింపుల్ థింగ్స్ ఏదైతే సింపుల్ థింగ్స్ ఉంటాయో దాంట్లోనే ఎమోషన్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అది మోస్ట్ ఆఫ్ అస్ ఫెయిల్ టు రిమెంబర్ దట్. అండ్ ఈ యాంగిల్ చెప్పడం, ఒక సోల్జర్ వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అనేది హర్షిత్స్ ఐడియా యాక్చువల్లీ. అండ్ ఫ్రమ్ అక్కడి నుంచి స్క్రాచ్లో వీ బిల్ట్ ద స్టోరీ ఆఫ్ సత్య ఫ్రమ్ చైల్డ్హుడ్. ఒక డౌన్ దే కమ్ ఫ్రమ్ ద మోస్ట్ ఏమంటారు రిమోట్ విలేజెస్, ఆర్మీ ఆఫీసర్స్ వీళ్ళంతా. సో అక్కడ అలాంటి ఒక పర్టికులర్ సరౌండింగ్స్లో కొంచెం కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయి. సో and most of my aunts in my house actually come from small towns, and వాళ్ళ కథలు వింటుంటే వాళ్ళకి చిన్న ప్రపంచం అండి, వాళ్ళది చాలా చిన్న ప్రపంచం. దాంట్లోనే సర్దుకొని చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళని చూస్తే నాకు సిగ్గేస్తుంటుంది, ఎందుకంటే మనకి ఇన్ని ఆప్షన్స్ ఉండి ఇంత ఎక్స్పోజర్ ఉన్నా కూడా సమ్వేర్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ మోర్, అండ్ దానివల్ల మనకు యాంగ్జైటీస్ ఇవి పెరిగిపోయి ఐ థింక్ వీ జస్ట్ టేకింగ్ లైఫ్ టూ సీరియస్లీ అనిపిస్తుంది. సమ్టైమ్స్ యూ జస్ట్ హ్యావ్ టు మన ఇంటిని మన ఫ్యామిలీని మనం ఎంత గౌరవించాలో దాంట్లో మన హ్యాపీనెస్ చూసుకోవాలి. వాళ్ళకంత దాన్ని ఇంపార్టెంట్గా పెట్టుకుంటే ఐ థింక్ లోకంలో ఏదైనా సాధించవచ్చు. అండ్ నాకు ఉమెన్స్ డే అని ఫార్మాలిటీగా చెప్పాను, కానీ ఎవ్రీ డే is ఉమెన్స్ డే ఫర్ మీ, బికాస్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్ ఇట్ వాజ్ ఆల్ women oriented actually. My life was everything good or bad or anything about my life or the way I am also is only because of the women in my life mostly. So I dedicate everything, all our team's hard work, to all the women in my life who have nurtured me and who have taught me all lessons, and I really I'm happy to be around my people. Thank you so much. Happy Women's Day once again. Jai Hind. Amazing. Thank you so much, Naveen Vijay Krishna garu. Actually, with all due respects and love to Satya, మీ ముగ్గురి కాంబినేషన్లో త్వరలో సినిమా కూడా రావాలని